కవితక్క పార్టీ పేరు మార్చాలి అనేసి ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయడం జరిగింది. మరి దీని మీద పార్టీ పేరు నిజంగానే మార్చాలి అనేసి అంటారా, లేకపోతే అలాగే కొనసాగించాలి అంటారా? సో ఈ పార్టీ పైన పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి సంది అంతకుముందు కూడా చాలా వరకైతే చాలా విమర్శలు వచ్చాయి. చాలామంది ప్రజలు కూడా చాలా వ్యతిరేకతగా ఉన్నారు. సో ఆమె పార్టీ ఆవిర్భావం రోజు కూడా అక్కడ వెళ్తే కనీస అవసరాలు లేవు, మంచినీళ్ళు లేవు, కొత్త సదుపాయాలు కూడా చాలా ప్రజలకి అంటే మంచి జరగాలని చెప్పి చాలామంది అక్కడ వెళ్ళిన యువకులు కానీ అక్కడ చాలామంది కూడా కొంతమంది అయితే మీరు ఎంత ఇస్తే వచ్చారని చెప్పేసి చాలా డిఫరెంట్గా మాట్లాడి చాలా రకరకాలుగా క్రియేట్ చేశారు. కొంత విమర్శలే దారితీస్తాయి. సో ఇంకొకటి తెలంగాణ మరి రాష్ట్ర సేన ఈ యొక్క పార్టీ సో మరి టీఆర్ఎస్గా ఉండడం, మరి ఇంకా అదేవిధంగా కొంతమంది నాయకులు ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండడం, సో ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో వీటిపైన కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ చాలామంది చాలా రకరకాలుగా సో పూర్తి వివరాలు వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నారు. తప్పకుండా అంటే కవిత గారికి ఒక స్పష్టమైన విజన్ ఉండాలి. ప్లస్ రాజకీయాల్లో సో ఆమె స్పీచ్ మాట్లాడిన దాంట్లో కూడా ఏదైతే గతంలో మనం చూసామో ఇప్పుడున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ కానీ ఈ గవర్నమెంట్ కూడా ఎవరు ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అమ్మ పాలిటిక్స్ వస్తే ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి ఆమె 5 హామీలు, ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం, మరి ఉద్యోగ అవకాశాలు, సో ఇవన్నీ కూడా ఇంకొకటి సంస్థలు పెట్టాలంటే సో లక్షల పెట్టుబడి. సో ఇప్పుడు వచ్చిన చాలామందికి అయితే 5 లక్షల నుంచి కొంత ఇస్తుంది కొన్ని ప్రభుత్వాలు. మేము వస్తే మాత్రం 20 లక్షలు అని చెప్పి చెప్తున్నాం. సో రాజకీయంలో అనుభవం ఉన్న వాళ్ళకే చాలా కష్టం ఉండి పరిపాలన చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా ఒక మంచి 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ వారిని అలాంటి గొప్ప ఫాదర్ అయినప్పటికీ విమర్శించడం కూడా చాలామంది ఆంధ్ర మహిళలు అంటే తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర నుంచి కొంతమంది అయితే అలా మాట్లాడింది చాలా అంటే బాధపడుతున్నారు. అంటే రాజకీయంలో మీరు వచ్చింది ఇప్పుడే, స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడే, మీరు రాజకీయ జీవితాన్ని చూడాలన్నా రాజకీయంలో ఎదగాలన్నా కూడా సో ఒక అనుభవపరంగా ప్రజల పట్ల నిలబడి ముందుకెళ్ళి ఎలా అభివృద్ధి సాధిస్తే బాగుంటుంది, పార్టీలో ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది, పార్టీలో ఎలాంటి వారిని ఎన్నికల టికెట్లు కూడా చేర్చుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యేలకి, వాటిపైన ఫోకస్ చేయాలి. సో వాటి ఇప్పుడు మనం తమిళ రాజకీయాల్లో చూసాం. సో విజయ్ గారు ఎంత బలంగా ఒక వాళ్ళ కింద కార్ డ్రైవర్ పనిచేసే వ్యక్తికి సీట్ ఇచ్చి చాలామంది అంటే అట్లాంటి చిన్న చిన్న వ్యక్తుల మీద సో నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారి ప్రజలు అవకాశం ఇస్తారు. సో దేశంలో చాలా రాజకీయ నాయకులకి ఎంతోమంది అవకాశం ఇచ్చారు. సో ఈమె కూడా నిజంగా రాజకీయాల్లోకి వచ్చి మరి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయాలి. ఎవరైతే తెలంగాణ కోసం బలిదానాల కోసం మరి విద్యార్థులైతేమి చాలామంది నాయకులైతేమి నిన్న మొన్న ఆర్టీసీ జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనుకుంటే నిజంగా నిజాయితీగా కష్టపడి తప్పకుండా ఒక మంచి ప్రణాళిక, దేశంలో లేనటువంటి ప్రణాళికలు ఆమె సిద్ధం చేసుకొని ముందుకెళ్తే తప్పకుండా ఒక ఉమెన్గా లేడీ మనం చూసాం. మనం తమిళనాడు పాలిటిక్స్ చూసాం. దేశంలో అనేక పార్టీలు వచ్చాయి, అనేక మంది సీఎంలు వచ్చారు. సో ఇలా చాలామంది మహిళలు మాత్రం చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఆమె ఒక సీఎంగా ఎదగాలనుకున్నా, ఒక రకరకాల పార్టీ నాయకురాలుగా ఉండాలనుకున్న ఆపోజిషన్ పార్టీకి రేపు ఒక మెసేజ్ ఇవ్వాలన్నా సో బలంగా నిలవాలంటే పార్టీ స్పష్టమైన నిర్ణయమే లేదు. సో అంటే పార్టీ దాని మీద కూడా చాలామంది టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు, ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. అలా స్పష్టమైనటువంటి లక్షణం ముందుకు తీసుకురావాలి ఆమె పార్టీని కూడా బలోపేతం చేయాలంటే. అంటే పార్టీ స్టార్ట్ చేసి కొన్ని రోజులు కూడా కాలేదు, ఈ కొంతకాలంలోనే ఆవిడ ఏమంటున్నారు, తెలంగాణకు నెక్స్ట్ సీఎం మహిళా సీఎంని నేనే అనేసి చెప్తున్నారు. దీని మీద ఎలా స్పందించవచ్చు? అవును, అక్కడ చాలా మంది మీడియా నాయకులు తప్పకుండా సీఎం అవుతారని చెప్పేసి ఎస్ అవుతా అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. సో చాలామంది ఎక్కడైనా సరే ఏ వర్క్లో అయినా ఏ పనిలో అయినా ప్రతి ఒక్కరికి చెప్పడం ఈజీ. సో చెప్పి అనేస్తాం, కానీ బలంగా నిలబడి అక్కడ ముఖ్యంగా రాజకీయ పెద్ద రంగాలు, ఇటు సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ కొన్ని పెద్ద పెద్ద రంగాలు ఉంటాయి. వాటిలో నిలబడాలి అంటే, విజయం సాధించాలంటే చాలా కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రజల పట్ల మమేకమై ముందుకు సాగి వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకొని సో సమస్యలను తీర్చి సో ప్రజల అభివృద్ధి వైపు తీసుకెళ్ళి అటువంటి ముందుకెళ్తే ప్రణాళికతోటి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆమె ఇప్పుడే కాబట్టి సో అవన్నీ ముందు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని ముందు ఆమె తయారు చేసుకుంటే బాగుంటుంది. సో ఆమె అలాంటి దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. సో ముఖ్యంగా ఇలా బీజేపీ గురించి, ఇట మన టీఆర్ఎస్ గురించి, ఇటు కాంగ్రెస్ గురించి విమర్శించడం తప్పులేదు. పార్టీ పెట్టడంలో ఎవరు కూడా కించపరచట్లేదు. కవిత గారిని యాజ్ ఎ ఉమెన్గా సో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి రావాలి,
సో 1990 కాంచి మనం చూస్తున్నాం మహిళల గురించి ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్లు కానీ, విద్యలో కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ. సో ఆంధ్రతోటి కూడా పోటీపడి అక్కడ కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. గతంలో మనము కేసీఆర్ తెలంగాణ తెచ్చిన 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ. సో ఇప్పుడు అక్కడ అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ ఆగిపోయింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో మన ఆర్టీసీ 2 రోజుల వరకు చాలామంది సమస్యలు, చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్ అంటే కొద్ది 2 రోజులు ఆర్టీసీ నడవకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు తీసుకొచ్చింది, ఓట్లు వేశారు నమ్మకంగా. వాళ్ళు ఇప్పుడు హామీలు నెరవేర్చుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళే కోట్లు అప్పు చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన పాలిటిక్స్ చేసిపోతే మధ్యన యువకులు, ప్రజలు నష్టపోతున్నారు కదా. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మంచి నాయకుడి కోసం. తప్పకుండా తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీరు అన్నట్టు ఎవరైనా ఖచ్చితంగా నేను సీఎం కావాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రంలో మరి పాలిటిక్స్ చూసాము, దేశంలో పాలిటిక్స్ చూసాము. దేశంలో లేనటువంటి నాయకత్వ లక్షణాలు, అలాంటి మంచి నిర్ణయాలు, యూత్కి ఉపాధి అవకాశాలు, మరి రాష్ట్ర అభివృద్ధి, సో రాష్ట్ర ఎకానమీ, సో వాటన్నిటి కూడా క్రియేట్ చేసి మనకు హైదరాబాద్ ప్రపంచ దేశాలని ఒక గ్లోబల్. సో ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం హైదరాబాద్ నుంచి చూస్తున్నాయి. ఇంకోటి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ చూసాం. సో ప్రపంచ దేశాల గురించి సినిమా మాట్లాడుతున్నాం, ఇండియన్ సినిమా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎకానమీ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ మన హైదరాబాద్ సోర్సెస్ ఉన్నప్పుడు ఐటీ డెవలప్మెంట్, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని వీటన్నింటినీ తెలంగాణకు ఒక దిక్సూచికం కాబట్టి ఎవరైనా సరే రాజకీయాలకు రావాలి అనుకుంటే తప్పకుండా ప్రజలకు మంచి చేసే వాళ్ళు మాత్రం వస్తే తప్పకుండా హర్షిస్తారు. సో తప్పకుండా కవిత గారు కూడా ఎవరు విమర్శించట్లేదు. తప్పకుండా మీరు నిజమైన పాలిటిక్స్ కనుక చేయాలనుకున్నట్లయితే మీరు మంచి వాటి పైన స్పష్టంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండండి. సో మీ మీదున్న గతంలో కొంత ఎవరైతే లిక్కర్ కేసులు అవన్నీ సుప్రీంకోర్టు కాస్త నిజాయితీగా చెప్పడం వల్ల మీ మీద కొంత మంచి ఒపీనియన్ వచ్చింది. బట్ మీరు ఇంకా ఇప్పుడు ఈ పార్టీ ద్వారా కొంత మళ్ళీ ఇలా రకరకాలుగా ప్రయత్నించండి, కష్టపడండి, ప్రజల సమస్యల పట్ల ముందుకెళ్ళండి. వాటిపైన తప్పకుండా ప్రజలే రిజల్ట్ ఇస్తారు.